హాయ్ అందరికి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. ఈ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళు అయితే ఈరోజు విందు అడుగుతున్నారు. ఏం దిక్కుపోతున్నారు, ఎట్లా జరుగుతున్నారు, ఏంటి అని చూద్దాం. మా చిన్నోళ్ళు వస్తేనే మా ఇంట్లో కళ. అంటే మా తమ్ముని కొడుకులు చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కళ ఉంటుంది. అందుకోసం వాళ్ళు ఉంటేనే మా అమ్మ వాళ్ళ ఇల్లు కళ అన్నట్టు. వాళ్ళు ఉన్నప్పుడే మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం. మా ఇంట్లో పక్క పక్కనే అయినా కానీ వెళ్ళాలనిపించదు. మా చిన్నోళ్ళు మా అల్లుళ్ళు వస్తేనే మేము కానీ నా పిల్లలు కానీ ఆ ఇంట్లోకి వస్తారు, పోతాము. అందుకు వాళ్ళైతే వచ్చిర్రు, వెంబడి పోదామని రెడీ అవుతారు. ఎట్లా చదువుకుర్రు, ఏంది, ఏమేమి చదువుకున్నారో చూద్దాం. మా చిన్నోళ్ళు అయితే రెడీ అయ్యారు. ఒకటి రెడీ అయింది, ఒకటి రెడీ కాలేదు. చూద్దాం ఎట్ట రెడీ అయ్యారు, ఏంది, ఎప్పుడు వెళ్తారు, ఏ టైంకి వెళ్తారు అని అయితే చూద్దాం. ప్రతిసారి మేము వాళ్ళకి కలిసి వెళ్ళాము. ఈసారి అయితే వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, మేము మొన్న తిరుపతికి వెళ్ళేటప్పుడు కానీ మేడారం వెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ వెంగవాడ దర్శనం తీసుకోవాలి కాబట్టి మేమైతే వెళ్ళొచ్చాము. వాళ్ళు రాలేదు కాబట్టి ఈసారి అయితే వాళ్ళే వెళ్తున్నారు. మా అమ్మ వాళ్ళు వచ్చారు. తమ్ముడు చిన్నవానికి జ్వరం వచ్చిండే అప్పుడు, అందుకే వాడు అయితే రాలేదు. ఈసారి అయితే వాళ్ళు కూడా వెళ్తున్నారు. వాళ్ళతో ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, తమ్ముడు, మరదలు, పిల్లలు వాళ్ళ కాడికి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి పోతున్నారు. ఇవాళ అయితే వెంగవాడలు ఉండి రేపైతే కొండగట్టుకు వస్తారు. ప్రతిసారి మేము వెంగవాడ పోయి కొండగట్టుల దర్శనం చేసుకొని ఇంటికి వస్తాము. ఈసారి కూడా అంతే. కాకపోతే వాళ్ళ వారికి వెళ్తున్నారు కాబట్టి ఏమి జరుగుతుందో ఎట్లున్నారో చూసిద్దాం రండి. నాకు చూసారా, ఇది మా ఇల్లు, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. దగ్గర సేమ్ ఉంటాయి. ఇద్దరి ఇల్లు సేమ్. దూరం అయితే లేదు, దగ్గరనే. కానీ వెళ్ళాం, పిల్లలు లేకపోతే వెళ్ళాం. నేనైతే ఇందులో చదువుకున్నది బోర్లు, వంట సామాన్ మాత్రమే కదా. మా చిన్న నల్లరైతే మామూలుగా ఉండదు. రెడీ అయింది. ఎడిపోతున్నావే, ఎడిపోతున్నావు? ఎడిపోతులేవా? బస్సు పోతున్నావా? బస్సు పోతుండట వాడైతే పోతుండు. జేజే దగ్గరకు పోతున్నా అని చెప్పాలి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరందరు బాగున్నారా? బాగున్నా కాదురా, మీరందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? తిన్నరా? ఏం కూడా? చికెన్ కాదు, జడ్జి దగ్గర చికెన్ తినరు ఎవరు. ఫోటోలు రెడీ, దీపాలు రెడీ, అన్ని రెడీ చేసుకున్నారు. అన్ని అయితే రెడీ అయిపోయినాయి. మా అమ్మ అయితే ఒడిబియ్యం, పోచమ్మకు ఒడిబియ్యం రెడీ చేసుకుంటుంది. ఇట్లా రెడీ చేసుకొని వెళ్ళిపోతారు కదా, రెడీ అయితే చేసుకుంటుంది. ఒడిబియ్యం కంపాలు కలిపి ఊరుకొని వెళ్ళిపోతుంది అన్నట్టు రెడీ చేస్తుంది. ఇప్పుడు అయితే కలుపుతున్నాం. సౌమ్యారా, నేను ఒకదాని మేము ఖాళీగా ఇది పట్టి చేయవచ్చు. ముగ్గురం అయితే ఒడిబియ్యం కలుపుతున్నాం. ఈ పోచమ్మ చేయాలి. రెండోడ రాజన్నకు, పోచమ్మకు, రెండు దేవుళ్ళకు బియ్యం అయితే కలుపుతున్నారు. అంటే ఎప్పుడు ముగ్గురం కలిసిపోతాం అన్నట్టు. ఈసారి మేము పోతాం. ప్రతిసారి మేము పోతాం, ఈసారి మా తమ్ముడు ఒక్కడే పోతుంది. పైసలు తప్పించుకోవడానికి కాదు, ఎవరి పండుగ వాళ్ళే, ఎవరిది వాళ్ళే. మా తమ్ముడు అయితే అన్ని నేర్పుతుండు మా మరదలకి. మా మరదలకి పాపం తెలియదంట. ఒడిబియ్యం ఎట్లా వేయాలో పోయి చెప్పు అని చెప్తుండు ఇప్పుడే.